ప్రైజ్ లార్డ్. ప్రవేశనామంలో అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇక్కడ యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును అనే వాక్యం మనకి వివరిస్తుంది. ఇక్కడ మనము చిగురు గురించి తెలుసుకుందాము. చిగురు అనగా మెస్సియా అని మనకి తెలియజేస్తుంది. జకర్యా రాసినటువంటి జకర్యా 6వ అధ్యాయము 12-13వ వచనంలో మనము చూడొచ్చు. చిగురు అనగా మెస్సియా, మెస్సియా అనగా అభిషిక్తుడు అనే అర్థము మనకి వచ్చుచున్నది. ఇక చిగురు అనగా మెస్సియా, మెస్సియా అనగా అభిషిక్తుడని అర్థం ఇచ్చుచుంది. అదేవిధంగా ఈ యొక్క చిగురును మనం చూసినట్లయితే ఈ యొక్క చిగురు చాలా మెత్తగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఇది పచ్చగా కూడా ఉంటుంది. ఇది మొద్దు నుండి పుట్టేటువంటిదిగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మనం లేత ఆకులను మనము చిగురు అని కూడా అంటాము. చిన్న కొసకున్నటువంటి ఆకులను చిగురులను మనము ఈ యొక్క చిగురు అని కూడా అంటాము. ఈ యొక్క ప్రవచనము మెస్సియాను గూర్చి ఈ యొక్క ప్రవచనము ఈ క్రీస్తుకు పూర్వము యెషయా ప్రవచించినట్లుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని యెషయా మొదలు నుండి చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించునని ప్రవక్త అయినటువంటి యెషయా క్రీస్తుకు పూర్వము ప్రవచించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. యెషయా మొద్దు, ఇక్కడ యెషయా మొద్దు అనేది ఇక ఇజ్రాయేలీలు 12 గోత్రములతో ప్రారంభమయ్యి దావీదు వరకు అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును అన్నట్టుగా మనం చూస్తున్నాము. యాకోబు నుంచి మనం చూసినట్లయితే దావీదు వంశంలో ఇక చిగురు పుట్టును అని మనకి వాక్యము మనకి వివరిస్తుంది. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇజ్రాయేళ్ల కొరకు రక్షకుడగు యేసును పుట్టించను అని అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 23వ వచనము మనకి వివరిస్తుంది. ఇక అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇజ్రాయేళ్ల కొరకు రక్షకుడగు యేసును పుట్టించును అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుండి ప్రారంభమై ఇక దావీదు వరకు మొత్తం కూడా 14 తరంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నుంచి దావీదు వరకు మొత్తము 14 తరంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఇక యెషయా మొద్దు రాజై పరిపాలన చేయునని వాక్యము మనకి వివరిస్తుంది. యెషయా యొక్క మొద్దు రాజై పరిపాలన చేయునని మనకి వాక్యము వివరిస్తుంది. ఇక యెషయా మొద్దు యాకోబులో చిగురించెను, రాజదండము ఇజ్రాయేల్లో నుండి లేచును అని మనకు సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము మనకి వివరిస్తుంది. యెషయా మొద్దు దావీదు సంతతిలో చిగురించును అని ఇర్మియా 23వ అధ్యాయం 5వ వచనంలో మనకి వివరిస్తుంది. రాబోవు దినములలో నేను దావీదుకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకంగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయంలో జరిగించును అని వాక్యము మనకి వివరిస్తుంది. ఈ యొక్క జకర్యా 6:12-13 చూసినట్లయితే చిగురు అనగా మనకు మెస్సియగా చూస్తున్నాము. చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగురించును, అతడు యెహోవా ఆలయంను కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును అని వాక్యము మనకి ఈ విధంగా వివరిస్తుంది. ఈ చిగురు అంతటా కూడా చిగురించును అని మనకు వాక్యము వివరిస్తుంది. అదేవిధంగా ఘనత, అదేవిధంగా ప్రభావములు కూడా పొందును అని వాక్యము మనకి వివరిస్తుంది. సింహాసనము ఎక్కును అని వాక్యము మనకి వివరిస్తుంది. నీతి న్యాయములు జరిగించుచు యాజకత్వము చేయును అని ఇక వాక్యము మనకి వివరిస్తుంది. ఈ యొక్క క్రీస్తు జన్మించినప్పుడు మనం ఇక్కడ చిగురు అనేది దావీదులో నుండి చిగురిస్తుందని ఇక యెషయా మొద్దులో నుండి యాకోబు చిగురించునని, రాజదండం ఇజ్రాయేల్ నుండి లేచునని, యెషయా మొద్దు దావీదు సంతతిలో చిగురించును అని వాక్యము మనకి వివరిస్తుంది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకురము ఎదిగి అది ఫలించును అని వాక్యము మనకి వివరిస్తుంది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఇక ముగ్గురు జ్ఞానులు 3 విలువైనటువంటి కానుకలను, వస్తువులను తెచ్చినట్లుగా మనము చూస్తున్నాము. ఒక జ్ఞాని బంగారాన్ని తెచ్చాడు, మరొక జ్ఞాని బోలమును తెచ్చాడు, మరొక జ్ఞాని సాంబ్రాణిని తెచ్చినట్లుగా కానుకలుగా తెచ్చినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము. ఇక ఈ ముగ్గురు కూడా మెస్సియా యొక్క లక్షణాలను తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. మెస్సియా రాజు అనుటకు వారు బంగారాన్ని మనం అక్కడికి తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తున్నాము.
అంత మాత్రమే కాకుండా మెస్సియా నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడు అనుటకు సాదృశ్యంగా వారు సాంబ్రాన్ని తర్వాత బోలంను తెచ్చినట్లుగా మనము చూస్తున్నాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనంలో మనము చూడొచ్చు. జ్ఞానులు యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు తీసుకొచ్చినటువంటి కానుకలు బంగారము రాజుకు సూచన ఉంటుంది. అదేవిధంగా నమ్మకమైనటువంటి దేవుడుగా ఆ యొక్క సాంబ్రాన్ని తర్వాత బోలము ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. మొద్దు చిగురించును లేదా ఇక ఫలించినటువంటి స్థలము ఏంటి అని మనం ఒకసారి అయితే వాక్య భాగంలో చూసినట్లయితే దావీదు పట్టణములో చిగురించిన వాక్యము మనకి వివరిస్తుంది. దావీదు పట్టణము నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము మీకా 5:2 కూడా మనకి వివరిస్తుంది. ఇక దావీదు పట్టణంలో చిగురు పుట్టినట్టుగా మనము చూస్తున్నాము. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, అతడే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు అని వాక్యము మనకి వివరిస్తుంది. రెండవదిగా చూసినట్లయితే మనము కన్య గర్భమందు చిగురించిన వాక్యము మనకి వివరిస్తుంది. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినంలో నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టను అని వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయం 6-7 వచనంలో మనకి చూపిస్తున్నాయి. కన్యక ఎందు చిగురు పుట్టినట్టుగా చూస్తున్నాము. మనము కన్యక గర్భమందు చిగురు పుట్టినట్లుగా మనము చూస్తున్నాము. వారు ప్రసవ దినంలో వారికి దగ్గర పడినప్పుడు తాను ఒక కుమారుని కడి పొత్తిగుడులతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టినని వాక్యము మనకి వివరిస్తుంది. మూడవదిగా చూసినట్లయితే పశువుల తొట్టిలో చిగురు పుట్టినట్టుగా మనము చూస్తున్నాము. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు అని పశువుల తొట్టిలో చిగురు పుట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా మనం 4 చూసినట్లయితే జ్ఞానుల హృదయంలో చిగురు పుట్టినట్లుగా మనము చూస్తున్నాము. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారంను సాంబ్రాన్ని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని వాక్యం మనకు వివరిస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనంలో జ్ఞానుల హృదయంలో చిగురు పుట్టినట్టుగా మనము చూస్తున్నాము. వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయినటువంటి మరియను మరియు శిశువునకు సాగిలపడి వారు ఆయనను పూజించి బంగారంను సాంబ్రాన్ని బోళమును కానుకలుగా ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము. మనము 5వదిగా చూసినట్లయితే పాపుల హృదయంలో చిగురు పుట్టెను చూస్తున్నాము. పాపుల హృదయంలో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినని వాక్యం వివరిస్తుంది. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని లూకాసు వార్త 19:10 వచనం మనకు వివరిస్తుంది. ఇక్కడ మనము పాపుల హృదయంలో కూడా చిగురు పుట్టినట్టుగా చూస్తున్నాము. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క చిగురు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని వాక్యం వివరిస్తుంది. చిగురు అనేది దావీదు పట్టణంలో దేవుడు మనకు రక్షకుడై పుట్టి చిగురించినట్లుగా మనం చూస్తున్నాము. కన్య గర్భమందు చిగురించి పశువుల తొట్టిలో ఆ యొక్క తొట్టిలో పరుండబెట్టినట్టుగా చూస్తున్నాము. పశువుల తొట్టిలో చిగురు పుట్టి నా క్రీస్తు పశువుల తొట్టిలో పడుకుని పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా జ్ఞానుల హృదయంలో కూడా చిగురు పుట్టి జ్ఞానులు దేవుణ్ణి పూజించి ఆరాధించి వారు కానుకలను సమర్పించినట్టుగా చూస్తున్నాము. బంగారంను బోలంను సాంబ్రాణిని. అంత మాత్రమే కాకుండా పాపుల యొక్క హృదయంలో చిగురు పుట్టింది. యేసుక్రీస్తు లోకరక్షకుడుగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. కనుక ఈ యొక్క చిగురు మనందరిలో పుట్టాలి. నీతి అను చిగురు మనలో పుట్టాలి, సమాధానం అనే చిగురు మనలో పుట్టాలి, సంతోషం అనే చిగురు మనలో పుట్టాలి, ప్రేమ అనేటువంటి చిగురు మనలో పుట్టాల్సిన వారమై ఉంటున్నాము. మనము నీతిని, సమాధానంను, సంతోషంను, ప్రేమను కలిగి జీవిద్దాము. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకొని ప్రవక్తల యొక్క ప్రవచన నెరవేర్పు జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును అని దేవుడు
ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. దావీదు పట్టణమందు లోకరక్షకుడుగా, కన్య అయిన గర్భమందు, పశువుల తొట్టిలో, జ్ఞానుల యొక్క హృదయం ద్వారా జ్ఞానుల యొక్క కానుకలు వారు సమర్పించి ఉన్నారు. దేవుడికి సూచనగా ముందే బంగారాన్ని, సాంబ్రాణిని ఆ విధంగా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. కనుక మనలో నీతి అనే చిగురు, సమాధానం అనే చిగురు, ప్రేమ అనే చిగురు, సంతోషం అనే చిగురు మనము పుట్టించేటువంటి వారంగా, మనలో మనము నింపుకున్న వారంగా ఉండాలి. దేవుడి లోకంలోకి నిన్ను నన్ను రక్షించుటకు వచ్చాడు. లోక రక్షకుడుగా నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. కనుక రక్షించబడినటువంటి మనము నీతి అనే చిగురును, సమాధానం అనే చిగురును, ప్రేమ అనే చిగురును, సంతోషం అనే చిగురును మనం కలిగి ఈ లోకంలో జీవించుదుము గాక. ఈ విధంగా ప్రభుకు ప్రార్థిద్దాము. దేవుడు మనల్ని ఇటు వాక్యం ద్వారా ఆశీర్వదించును గాక. వాక్యము మనందరి హృదయంలో ఫలింప చేయను గాక. ఆమేన్.